అన్వాంటెడ్ వైఫ్ పార్ట్ 2. రామాపురం గ్రామం విజయనగరానికి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. స్వయంగా వెలిసిన రాములవారి గొప్ప విశిష్టత కలిగిన గుడి ఉంది అక్కడ. దూర సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు దర్శనార్థం కోసం వారి కోరికలు తీర్చుకోవటానికి వస్తూ ఉంటారు అక్కడికి. ఆ చుట్టుపక్కల ఊరు ప్రజలు కూడా. గుడి ప్రాంగణంలో ముడుపులు గుట్ట ఉంది అక్కడ. కోరిక కోరుకొని ముడుపు కడితే నెరవేరుతుందని ప్రగాఢంగా అక్కడ ఉన్న ప్రజలందరూ నమ్ముతారు. జరిగిన దాఖలాలు కూడా ఉన్నాయి. పెళ్లి కాని వారికి పెళ్ళిళ్ళు, ఉద్యోగం కోరుకున్న వారికి ఉద్యోగం, ఆరోగ్యం కుదుటపడాలని కూడా కడతారు. తల్లి వేద త్వరగా తయారవు, గుడికి వెళ్ళాలి అన్నారు కుసుమాంబ. వస్తున్న అమ్మమ్మ 2 నిమిషాలే అంది వేద. గబగబా నడుచుకుని వస్తుంది. ముక్కుపొడ రంగులుగా తెల్లని ఓని తలారా స్నానం చేసి పూజ బట్టతో ప్రత్యక్షం అయ్యింది. పద అమ్మమ్మ వెళ్దాం. తన చేత్తో అల్లిన గులాబీ మెల్లదండ పెద్ద సంచిలో పెట్టుకుంది. అమ్మమ్మను మెల్లగా ఆటోలో కూర్చోబెట్టి పోనీ అన్నా అని ఆటోలో ఉన్న డ్రైవర్తో చెప్పింది. సుమారు అరగంట తర్వాత గుడి దగ్గర ఆటో ఆగింది. అక్కడి నుంచి గుడికి నడుచుకుంటూ వెళ్తున్నారు. మెట్లు ఎక్కించి పూజా సామగ్రి, దండలు పంతులుగారికి ఇచ్చింది వేద. స్వామి, ఈ ఏడాదైనా మనవరాలికి పెళ్లి అయ్యేలా చూడు అని కంటి వెంట కన్నీరు పెడుతుంది కుసుమాంబ. ఎందుకు ఏడుస్తున్నావు కుసుమ? వేద గురించేనా దిగులంతా అని అడిగారు పంతులుగారు ఒకసారి. అవును పంతులుగారు, నాకేమో వయసు మీదకి వస్తుంది. నా తర్వాత చూసుకునేది వేదాని ఎవరు? అమ్మమ్మ మొదలు పెట్టావా? ఇంకా నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను అని చెబుతుంది వేద. పెళ్ళి కాకపోయినా హాయిగా బ్రతకవచ్చు. పెళ్ళి చేసుకుని ఏం చేయాలి? పెళ్ళి కాకుండానే హాయిగా బ్రతుకుతున్నాను కదా, ఇంకా ఎందుకు నన్ను అలా ఇబ్బంది పెడుతున్నావు అంటుంది. నీకేం కాదు, నువ్వు ఉండాలి కూడా. అమ్మమ్మ మనవరాలి వేదన ఊరిలో అందరికీ తెలుసు. అందుకే పంతులుగారు నవ్వుకుంటూ వెళ్ళిపోయారు వాళ్ళిద్దరిని చూసి. ఎప్పుడూ చూడు పెళ్ళని వాయిస్తుందని విసుక్కుంటుంది వేద. రామయ్య లాంటి మంచి మొగుడు రావాలని కోరుకుంది కుసుమ ఆ దేవుడి సన్నిధిలో. గుడిలో జాతర కోసం ఏర్పాట్లలో సహాయం చేయడానికి అక్కడి నుంచి వెళ్ళిపోయింది వేద. తెలిసిన వారితో మాట్లాడుతూ మనవరాలి పెళ్లి గురించి, అబ్బాయి ఎవరైనా ఉంటే చూడమని అలా చెబుతుంది అక్కడ ఉన్న వాళ్లతో కుసుమాంబ. అది అందరూ వింటున్నారు వేద గురించి. ఏదో ఒక సంబంధం తీసుకొద్దామని. కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు అంటారు. కుసుమ, ఏం అంత వయసు అయిపోయిందని బాధపడుతున్నావు అన్నారు అక్కడ వాళ్ళు. దానికి వయసు అయిపోతుందని కాదు, నాకు వయసు మీరుతుందని బాధ. గుండెల్లో నొప్పి ఎప్పుడు వస్తుందో తెలియడం లేదు. ఎందుకత్తా, వేదాను నాకిచ్చి చెయ్యమంటే చెయ్యవు అంటూ వచ్చాడు ఒక వ్యక్తి. ఛీ నీచుడా, నీలాంటి వాడికి ఇచ్చి దాని గొంతు కొయ్యలేను. ఏం నాకేం తక్కువ? రోషం పొడుచుకు వచ్చి మీదకి వస్తున్నాడు ఆ వ్యక్తి. అన్నీ ఎక్కువే. తాగుడు, జూదం, పేకాట, జైలుకు వెళ్ళటం అని వ్యంగ్యంగా అంది కుసుమ ఆ వ్యక్తిని చూస్తూ. ఊరుకో అత్త, ఇలాంటివి మామూలే. కడుపు నింపుకో. శక్తి కడుపు తెచ్చే సత్తా ఉంది జబ్బలు చూపిస్తూ ఎగరేస్తూ అన్నాడు. ఛీ నోరు ముయ్యిరా తాగిస్టువాడా, శాడిస్టువాడా. మొదటి పెళ్ళాన్ని హింసించి చంపి జైలుకు వెళ్ళావు. అలాంటిది నీకు నా మనవరాలు వేదానిచ్చి పెళ్లి చేస్తానని ఎలా అనుకున్నావు అని కుసుమ కోపంగా ఆ వ్యక్తితో అంటుంది. ఎన్నటికీ జరగదు, ఆవేశంగా చెప్పింది కుసుమ తనతో వార్నింగ్ ఇస్తున్నట్టు. గట్టిగా ఆవేశంగా మాట్లాడేసరికి గుండెలు పట్టుకుని కింద కూర్చుండిపోయింది ఒక్కసారి. వేదక్క, మీ అమ్మమ్మ పడిపోయింది అని చెప్పింది అక్కడికి వచ్చి ఒక పాప. పరుగున వచ్చింది వేద. ఏమైంది అమ్మమ్మ, ఏమైంది అని ఏడుస్తూ ఉంది. ఎదురుగా మారెప్పను చూడగానే, నువ్వా? నిన్ను చూస్తేనే అమ్మమ్మ ఆవేశపడుతుంది. ఎందుకొచ్చావు? వెళ్ళిపో ఇక్కడి నుండి అని కోపంగా అంటుంది వేద. నీకోసం, నీ అమ్మమ్మ కోసం రాలేదు. గుడికి వచ్చాను. గుడి మీ సొత్తు కాదు కదా, గీరగా సమాధానం చెప్పాడు వ్యంగ్యంగా. కాసేపటికి తెప్పరిల్లుకొని, నన్ను ఇంటి దగ్గర దింపే తల్లి, నేను ఇక్కడ వీడిని చూస్తూ అస్సలు ఉండలేను. తెలిసిన కుర్రాడితో కుసుమాంబని ఇంటి దగ్గర దింపమని చెప్పింది వేద. నీలాంటి నీచుడిని పెళ్లి చేసుకునే కన్నా ఇలా జీవితాంతం పెళ్లి కాకుండా ఉంటే నయమని చెప్పి వెళ్ళిపోయింది వేద అక్కడి నుంచి. ఎంత పొగరే నీ పొగరు అనిచి మెడలో తాళి కట్టి నా కాళ్ళ ముందు చూడు పడేసుకుంటా అని అనుకుంటాడు మారెప్ప.
రాములవారి మహోత్సవాలు, జాతర ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ప్రాంతం 6 అడుగుల పొడుగు, లైట్ బియర్డ్, నీలం రంగు కళ్ళు, జిమ్ బాడీ స్ట్రక్చర్, వర్కౌట్స్ చేస్తున్నాడు అర్జున్ కృష్ణ. మెయిడ్ మిల్క్ షేక్ చేస్తూ అక్కడే పెట్టేసి వెళ్ళింది. యంగ్ బిజినెస్ మ్యాన్ అర్జున్ కృష్ణ ఫేమస్ పర్సన్ హైదరాబాద్లో. విదేశాల్లో బిజినెస్ స్టార్ట్ చేసి తనదైన శైలిలో ముందంజ వేశాడు. తండ్రి చనిపోయిన తర్వాత బిజినెస్ టేకప్ చేసి సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాడు. చేసుకొని దూసుకుపోతున్నాడు. ఫ్రెష్ అయి వచ్చి మామ్ టిఫిన్ అన్నాడు ఒక్కసారి. పరధ్యాసలో ఉన్న కళ్యాణి కొడుకు రాకను కూడా గమనించలేదు కళ్యాణి. ఇదేంటి టైంకి టేబుల్పై రెడీగా ఉంచేది, ఈవేళ పిలుస్తున్నా పట్టించుకోలేదు మామ్ అనుకుని భుజం కదిపాడు ఒక్కసారి. అంది కళ్యాణి. ఏంటి డీప్ థింకింగ్? ఓ పక్క తింటూనే అడిగాడు అర్జున్ కృష్ణ. రేపు గుడికి వెళ్ళాలి మనం అంది. సడన్గా గుడికేంటి మామ్? వెనకింటి ఆంటీ చెప్పారు. విజయనగరంలో రాములవారి గుడి కోసం. అక్కడ సీతారాముల కళ్యాణం జరిపిస్తే కోరిన కోరిక తీరుతుందని. ఇవన్నీ నమ్ముతావా నువ్వు అన్నాడు ఒక్కసారి. దేవుడిని నమ్ముతాను కోపంగా అనటంతో రెట్టించక ఓకే వెళ్దాం, కోపాలు తగ్గించుకో కళ్యాణి అని అంటాడు. ఇమిటేట్ చేశాడు వాయిస్ మార్చి వాళ్ళమ్మలా మాట్లాడి. వెధవ పేరు పెట్టి పిలుస్తావా అని చిరుదెబ్బ వేశారు కళ్యాణి అని అమ్మని భుజం మీద. ఆ ఊరి గుడిలో రాములవారి కళ్యాణం చేయిస్తే త్వరగా పెళ్లి జరుగుతుందని అంటుంటారు. నీకు 3 ముళ్ళు వేసేస్తే ఓ పని అయిపోతుందని నా బాధంతా. వాట్? పెళ్ళా నాకా అని భుజాలు ఊపాడు ఒక్కసారి. పెళ్ళే చేసుకోవా? ఎన్నాళ్ళు ఉంటావు? అమ్మాయిని చూసి కట్టబెట్టేస్తానని కళ్యాణి అనడంతో ఒక్కసారిగా షాక్ అవుతాడు అర్జున్ కృష్ణ. నో మామ్, ప్లీజ్ గివ్ మీ ఫ్యూ డేస్ మామ్ అని నవ్వుతూ వెళ్ళిపోయాడు. తల్లి చెప్పిన మాటలు ఎందుకో పదే పదే గుర్తుకు వస్తూ ఉన్నాయి తనకి. వ్యాలెట్ నుండి ఫోటో తీసి బేబీ కమ్ సూన్ అని అంటాడు. మామ్ మ్యారేజ్ అంటుంది. ఇంట్లో చెప్పేస్తే పెళ్లిపేటలు ఎక్కించు అనుకున్నాడు. వెంటనే కాల్ చేశాడు ఆ అమ్మాయికి. స్వీట్ వాయిస్తో డార్లింగ్ మిస్ యూ అంది. మిస్ యూ అంటూ కూర్చో అక్కడ. అమ్మ ఇక్కడ ఎవరో మిస్ని నాకు మిస్సెస్ చేయాలని చూస్తుంది. నో, అలా జరగకూడదు అని అరిచింది. నా సైడ్ ఓకే, మమ్మీ కాదు అనదు ఈరోజు కూడా. పెళ్లి టాపిక్ ఎత్తింది. మీ బ్రదర్ని ఒప్పించావా? ఎన్ని డేస్ ఉండాలి ఇలా? మమ్మీ సైలెంట్గా పెళ్లి చూపులు ఏర్పాటు చేసి పెళ్లి చేసేస్తే నా చేతుల్లో ఏమీ ఉండదు. అన్నయ్య కోపంగా ఉన్నాడు, అస్సలు ఒప్పుకోవటం లేదు అంది ఆ అమ్మాయి. అడుగుల సౌండ్ రావటంతో కాల్ కట్ చేసేస్తుంది ఆ అమ్మాయి. కోపంతో ల్యాప్టాప్పై చూపించాడు అర్జున్ కృష్ణ. హార్డ్గా ప్రెస్ చేస్తే కీబోర్డ్ ల్యాప్టాప్ది పోతుంది అన్నాడు మేనేజర్. ముక్కంటిగా సమాధానం చెప్పాడు అర్జున్కి. ఏడ్సావులే, మేనేజర్ ఏంటన్నాడు అర్జున్. షార్ప్గా 12కి మీటింగ్ ఉందని చెప్పాడు ముక్కంటి. డెడ్లీ లుక్ ఇచ్చి యూ కెన్ గో అన్నాడు అర్జున్. 5 స్టార్ హోటల్లో మీటింగ్ జరుగుతుంది. మిస్టర్ అర్జున్ కృష్ణ తన ప్రెజెంటేషన్ స్టార్ట్ చేస్తాడు. అర్జున్ తన కంపెనీ కోసం, ప్రొడక్ట్ కోసం చెబుతున్నాడు. సుమారు గంటపాటు సాగిన మీటింగ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది. అక్కడ నుంచి అర్జున్ బయటకు వస్తాడు. అర్జున్ చెప్పింది నచ్చడంతో చాలామంది ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వచ్చారు. మీటింగ్ ఫినిష్ చేసుకొని ఆఫీస్కి వెళ్ళబోయాడు అర్జున్. తినకుండా కూర్చున్న తల్లిని బుజ్జగించి కొన్ని డేస్ టైం ఇవ్వు, ఇంకొన్ని రోజులు మమ్మీ ప్లీజ్ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. బ్రతిమలాడాడు. 1 నెల రోజులు టైం ఇస్తున్నా, ఆ తర్వాత ఇంక నేనేమీ చెప్పను, నువ్వేం చెప్పినా వినను, డైరెక్ట్గా పెళ్లి చేసేస్తాను అని ముక్కంటిగా కళ్యాణి చెప్పింది అర్జున్ కృష్ణతో. సరే అని అసహనంగా తిరుగుతున్నాడు అర్జున్ అన్నింటికి. అన్నయ్య అంటుంది. ఓన్ డెసిషన్ తీసుకునే కెపాసిటీ ఉందిగా. కాలు కలిపాడు ఆ అమ్మాయికి. 4 రింగులు ఇస్తే తర్వాత ఫోన్ లిఫ్ట్ చేసింది. మిస్టర్ అర్జున్ కృష్ణ గారు, మీటింగ్ సక్సెస్ అయ్యిందా? అయ్యింది బేబీ. సడన్గా కాల్ ఎందుకు కట్ చేసావు? అసలు ఎప్పుడు వస్తావు? సారీ అజ్జు, గ్రాండ్మా హెల్త్ బాగా పాడయింది, అందుకే ఉండిపోయా. నువ్వని తెలిసి మండిపోతున్నాడు అన్నయ్య. ఎందుకంత కోపం, పగ మీ అన్నయ్యకు నా మీద? దట్టు అమ్మ మ్యారేజ్ చేసుకోమని ఎవ్రీ మినిట్ సతాయిస్తుంది బేబీ. నన్ను లవ్ చేసి వేరొకదాన్ని పెళ్లి చేసుకుంటావా? కోపంగా అంది ఆ అమ్మాయి. ఎన్నాళ్ళని సింగిల్గా ఉండమంటావు? మింగిల్ అయ్యే ఛాన్స్ ఇవ్వటం లేదుగా అన్నాడు అర్జున్. నిన్ను కొట్టేయాలి ఇలాగే మాట్లాడితే అంది.
చేతులతో వద్దు కానీ స్వీట్ లిప్స్తో బీట్ మీ యార్ హస్కీగా అన్నాడు అర్జున్. బొగ్గల్లో సిగ్గులు మెరిశాయి ఆ అమ్మాయికి. పో పో అజ్జు అంది చిన్నగా. అమ్మ 1 మోర్ మంత్ డెడ్ లైన్ ఇచ్చింది పెళ్ళికి. ఈలోగా మన మ్యాటర్ అమ్మ దగ్గర చెప్పేస్తే తనే మేనేజ్ చేస్తుంది. లేదా ఎవరో తెలియని అమ్మాయిని తీసుకువచ్చి పెళ్లి చేస్తానని వార్నింగ్ ఇచ్చింది అన్నాడు అర్జున్. వామ్మో, ఆంటీ వైల్డ్ డెసిషన్ తీసుకుంటే ఏమైపోతా? అమ్మ అలాంటి డెసిషన్ తీసుకోకుండా ఉండాలంటే మన లవ్ మ్యాటర్ నువ్వు చెప్పేయాలి ముందు మీ అన్నయ్యకి. ఈరోజు చెప్పేస్తా లవ్ మ్యాటర్ నేను కూడా అని చెప్తుంది నిన్ను ప్రేమిస్తున్నా అని. మీ అన్నయ్య వద్దంటే నన్ను వదిలేస్తావా అని డౌట్గా అడిగాడు అర్జున్. నిన్ను వదిలేయడం అంటే నో వే, లవ్ యూ అజ్జు అని ఒక్కసారిగా స్వీట్గా పిలిచి ఫోన్ కట్ చేస్తుంది. లవ్ యూ బేబీ అని. అమెరికాలో పెద్ద విల్లాస్లో గార్డెన్ మధ్యలో వీల్ చైర్లో కూర్చున్నారు ఒక పెద్దావిడ. సుమారు 75 ఏళ్ళు ఉంటాయి. ప్రకృతిని చూసి మురుస్తూ ఆ పువ్వులను ముట్టుకోవాలని వాటిని తాకాలని ఆరాటపడుతున్నారు ఆవిడ. చేతిని కదపబోగా ముందుకు కదలటం లేదు. కన్నీళ్లు కారుస్తూ ఉన్నారు ఆవిడ. భుజంపై చెయ్యి పడగానే వెనక్కి తిరిగి చూసి ఓ నిట్టూర్పు విడిచారు. నాన్నమ్మ, బాధపడుతున్నావా? కన్నీళ్లు తుడిచి ఓ గులాబీ కోసి చేతిలో పెట్టి ఆ లేతదనం తాకేలా చేసింది ఒక్కసారి. పెద్దావిడి కళ్ళల్లో సంతోషం నా బంగారు తల్లిని చూసి. నాన్నమ్మ, ఆరుబయట గాలి పడదని తెలుసు కదా, ఇక్కడే ఎందుకు ఉంటావు అని బేస్ వాయిస్తో ఒక్కసారిగా వచ్చాడు ధ్రువ్. అంత చల్లగా లేదు కన్నా, రూమ్లో అలా ఉండలేక అని ఇంక ఏదో చెప్పబోతుండగా ఇలా బయటికి వచ్చాను అంటుంది. మెయిడ్ని పిలిచి నాన్నమ్మ హెల్త్ బాగోలేదు, ఇక్కడికి ఎందుకు తీసుకుని వచ్చావని వాళ్ళని కోప్పడి అరిచేశాడు ధ్రువ్. సరే, అదంత పెద్ద మేడం ఇక్కడ నన్ను నసుగుతూ ఉంటే ఏదో చెప్పబోతుంటే డోంట్ టాక్, ఇంకేమీ చెప్పకండి, డూ వాట్ ఐ సే, నాన్నమ్మను రూముకు తీసుకుని వెళ్ళండి అని చెబుతాడు. బుజ్జి, టిఫిన్ తిన్నావా అని అడిగాడు ఆ అమ్మాయిని. సమాధానం చెప్పకుండా మొబైల్ చూస్తూనే ఉంది, ఏమీ మాట్లాడకుండా. నిన్నే అడిగేది, వినబడదా నీకు? మౌనమే అటునుంచి ఆన్సర్ అయ్యింది. మహి, నిన్నే అడుగుతూనే ఉన్నా అని జబ్బ పట్టుకుని ఒక్కసారి తనని ఇలా కదిపాడు, లేపాడు. ఆకలిగా లేదన్నయ్య, అందుకే తినలేదు అని వదిలించుకుని వెళ్తుంటే, తినడం మానేసి ఏం సాధించాలనుకుంటున్నావు అని ఒక్కసారి ధ్రువ్ అడిగాడు. ఎవరిని సాధించాలని అనుకోలేదు, ట్రస్ట్ మీ అన్నయ్య, అసలు నాకు ఆకలి లేదు, నా వైపు చూసి మాట్లాడు అన్నాడు ధ్రువ్. తినక తాగక ఎన్నాళ్ళు ఉంటావు? 2 రోజుల నుండి సరిగ్గా తినటం లేదని తెలుసు నాకు అని మెయిడ్ వైపు కొరకొర చూసింది మహి. ఎందుకు చెప్పావు నా గురించి అన్నట్టు. ఈ విషయం ధ్రువ్కి ఎలా తెలుసు అన్నట్టు. ఫుడ్ తీసుకొని మహి ముందు పెట్టేసి వెళ్ళిపోయింది అక్కడ పనిచేసే మెయిడ్. 5 మినిట్స్ టైం ఇస్తున్నాను, ఫుడ్ ఫినిష్ చేయాలి. వాచ్లో టైం చూశాడు ధ్రువ్. తినకుండా కూర్చుంది మహి, తన అన్నయ్య మాటలు ఏమీ పట్టించుకోకుండా. టైం అవ్వగానే డైనింగ్ టేబుల్పై ఉన్న గ్లాసు భల్లున పగిలింది. ఆ సౌండ్కి ఉలిక్కిపడి, ఏంటి అన్నయ్య, ఇది గాజు పెంకులు గుచ్చుకుంటే అని ధ్రువ్ చేతులకి దెబ్బ తగిలిందా అని ఒక్కసారిగా ప్రేమగా చూసింది. నీ మొండితనం నా దగ్గర చూపించాలనుకోకు మహి, అని ఒక్కసారి కోపంగా అన్నాడు. 2 నిమిషాలలో ఫుడ్ కంప్లీట్ చేసేసింది ఆ భయంతో. గుడ్ గర్ల్ అని. మీటింగ్ ఉంది, నాన్నమ్మ నువ్వు జాగ్రత్త అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే, నీతో మాట్లాడాలన్నయ్య అని అంది స్థిర వాయిస్తో, బేస్ వాయిస్తో. టైం లేదు మహి, నైట్ చూద్దాం అన్నాడు. ఒక్కసారి బాయ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇప్పుడే మాట్లాడాలని అంది. ఓకే, 5 మినిట్స్ అంతే, 5 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. అర్జున్ నేను లవ్ చేసుకున్నాం, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం అని ఒక్కసారి బాంబు పేల్చింది. ఇలాంటి విషయాలకి అసలు టైం ఉండదు నా దగ్గర అన్నాడు. అన్నయ్య, అర్జున్ అంటే నీకెందుకు అంత కోపం? ఎందుకు ఇష్టం ఉండదు ఆ అబ్బాయి అంటే? అర్జున్ అంటే ఇష్టం ఉండదా? నేను లవ్ చేయడం అంటే ఇష్టం ఉండదా? చెల్లిని తల నిమిరి, అర్జున్ నీకు సరైన వాడు కాదు బుజ్జి, నేను చెప్పింది విను. నో అన్నయ్య, నువ్వు అబద్ధం చెబుతున్నావు. ఐ నో ఎవ్రీథింగ్. నీకు అర్జున్కి మధ్య గొడవ, అది దృష్టిలో పెట్టుకొని నువ్వు ఒప్పుకోవటం లేదనంటే అదేమీ మాట్లాడకుండా ధ్రువ్ సైలెంట్గా ఉంటాడు, అవునని చెబుతున్నట్టు. నీ లవ్ ఎప్పటికీ నేను ఒప్పుకోను. చూడు మహి, అర్జున్ నీకు కరెక్ట్ కాదు, ఇంతకన్నా మంచివాడిని నీకిచ్చి పెళ్లి చేస్తా. డోంట్ థింక్ ఓవర్ అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. గట్టిగా అరుస్తూ రూమ్లో ఫ్లవర్ వేజ్ నేలకి వేసి పగలగొట్టింది మహి. మనవడు మనవరాలు సంభాషణ విని నిట్టూర్చారు పెద్దావిడ ఆ చైర్లో కూర్చొని. ఎందుకన్నయ్య ఇంత పంతం? వెంటనే అర్జున్కి కాల్ చేసింది మహి.
అర్జున్తో మాట్లాడాలి, జరిగిన విషయం చెప్పాలని. మీటింగ్లో ఉన్నానని, అరగంట తర్వాత కాల్ చేస్తానని రిప్లై ఇచ్చాడు అర్జున్. మీటింగ్ ఫినిష్ అవ్వగానే మహాకి కాల్ చేశాడు. ఏంటి అమ్మాయి గారు, నా మీద దయ కలిగి ఈవేళ కాల్ చేశారు అని అర్జున్ అడుగుతుంటే బోరున ఏడ్చింది. జరిగిందంతా చెప్పింది. బేబీ కామ్ డౌన్, నువ్వు ఏడిస్తే నేను అస్సలు తట్టుకోలేను. మీ అన్నయ్యతో నేను మాట్లాడి షార్ట్అవుట్ చేస్తాను అంటాడు. వద్దు అజ్జు, అన్నయ్య నిన్ను అవమానిస్తాడు. అది చూసి నేను అస్సలు భరించలేను. ప్లీజ్ అట్లా ఏం చెయ్యొద్దు అంటాడు. అయితే ఏం చేద్దాం, మీ నాన్నమ్మతో మాట్లాడు, ధ్రువ్ వింటాడేమో అన్నాడు అర్జున్. బేబీ వన్ థింగ్, నువ్వు లేకుండా ఉండలేనురా, మిస్ యూ మహి అని అర్జున్ అంటే, మిస్ యూ అజ్జు, నాన్నమ్మతో చెప్పేసి ఒప్పుకుంటాడు అని అనుకుంటున్నా. ఐ హోప్. నాకు ఆ ఆలోచన వచ్చింది. కొద్దిసేపు మాట్లాడుకొని కాల్ కట్ చేశారు. ఎప్పుడో జరిగిపోయిన దాన్ని ధ్రువ్ గుర్తుపెట్టుకొని ఇలా మా పెళ్ళిని ఆపుతున్నాడని అనుకుంటాడు అర్జున్. 3 నెలల క్రితం ప్రెజెంటేషన్ ఇచ్చే హడావిడిలో వేగంగా కార్ డ్రైవ్ చేస్తున్నాడు అర్జున్. అప్పటికే లేట్ అయ్యిందని అసహనంగా ఉన్నాడు అర్జున్. అదే సమయంలో ఎదురుగా మరో కారులో కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ వస్తుంది. ఎదురుగా ఒక కారు అర్జున్కి. ఆ కారుని ఒక్కసారిగా గుద్దేస్తాడు. అర్జున్ పల్టీలు కొట్టి డోర్ ఓపెన్ అయి ఓ 70 ఏళ్ల ఆవిడ ఐరన్ పోల్ గుద్దుకొని అక్కడికక్కడే పడింది. డ్రైవింగ్ సీట్లో ఉన్న ధ్రువ్, వెనుక సీట్లో ఉన్న మహి గాయాల పాలయ్యారు. కానీ వాళ్ళకి ఏమీ తగలలేదు. కారు దిగి అంబులెన్స్కి కాల్ చేసి ముగ్గురిని హాస్పిటల్లో జాయిన్ చేశాడు అర్జున్. మీటింగ్కి టైం అవ్వటంతో జరిగిన పొరపాటుకి క్షమించమని అత్యవసర పని మీద వెళ్తున్నట్టు నోట్ రాసి హాస్పిటల్ వారికి ఇచ్చేసి